ఈరోజు వెల్పూర్ గ్రామంలో రైతుల రుణమాఫీ గురించి సంతు గారు ఈరోజు లైవ్ ఇస్తా అని చెప్పారు. దాని గురించి అభిప్రాయించిన సంతు గారు లైవ్ మాట్లాడారు. రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ అంటే 2 లక్షలు ఒక ఇంట్లో 2 లక్షలు చేస్తా అని గవర్నమెంట్ చెప్పింది. ఒకరు ఏమి చెప్తారు, 18,000 కోట్లు చేసినామంటారు. ఒకరు ఏమంటారు, బట్టి విక్రమార్కు 7,500 కోట్లు అయినాయి అంటారు. ప్రతి ఇంటికి ఒకటి పాస్బుక్ అని దాదాపు 31,000 కోట్లు కేబినెట్లో డిసిషన్ చేసారు. ఇప్పటికైతే ఎవరికి రుణాలు మాఫీ అవుతలేవు. దాదాపుగా ఒక 40% అయినాయి, 60% లోన్లు కాలేవు. ఒక ఇంట్లో ఒక పాస్బుక్ మీద ఒక 3 లోన్లు ఉన్నాయంటే ఒక్కొక్కరు 2 లక్షల లోన్ తీసుకుంటారు. దాన్ని మీరు మీదున్నాయి కట్టుర్రి అని అంటే 4 లక్షలు ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతారు. అప్పుడు చెప్పింది ఏంటి, వాళ్ళు 9 తారీఖు డిసెంబర్ నాడు పోయి తీసుకొని 2 లక్షలు 9 తారీఖు నాడు చేస్తున్నాడు, అది పోయింది. పోయి మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 నాడు చేస్తున్నాడు, అది పోయింది. 3 విడతల్లో మొత్తం అయిపోతుంది 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. 3 విడతల్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4వ విడత వెరిఫై చేస్తాము అని అంటారు. వెరిఫై ఏముంది, ఈ కాలం గడిపేందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో కథలు చెప్తుంది. ఏది చేయకుండా తొందరగా రుణమాఫీ ఇంటికి పాస్బుక్ ఒకటి కాకుండా ఇంటికి ఒకటి అన్న 2 లక్షల రుణం ఎంత ఉండాలి. అలా పేర్లు వస్తే మిగిలినవి వాళ్ళు డబ్బులు కడతారు. పేరు రాకుండా ముందే నువ్వు మిగిలిన పైసలు కట్టంటే రైతులు యాడికెళ్ళి తెచ్చి యాడికెళ్ళి కడతారు. అది రుణమాఫీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయమనగా, మాకు రేషన్ కార్డు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నావు కుటుంబానికి. అదే కుటుంబానికి నువ్వు 2 లక్షలు రుణమాఫీ వేయు. తర్వాత పైసలు ఎక్కుంటే తక్కువ అవసరం లేదు. ఉన్న కాడికి నువ్వు వేసినావా 2 లక్షలు, తర్వాత మేము కట్టుకుంటామా, లోన్లు అంటే బాకీ ఉండేసుకుంటే ఏమవుతుంది, మేము తెచ్చుకుంటాం. నువ్వు మీది కట్టు పేరు రాలేదు, ఇంకా వెరిఫికేషన్ రాలేదు, 8 నెలలు ఇంకేం చెప్తావు. ఈ 2 లక్షల పైబడి ఎప్పుడు చేస్తావు నువ్వు. అది చెప్తాడేమో అని 7,000 కోట్లు అయినాయి, ఇదేనా 30,000 కోట్లు ఎప్పుడు ఇస్తావు నువ్వు. అవి ఇచ్చిన తర్వాత నువ్వు 15 ఆగస్టుకే మొత్తం మాఫీ చేస్తాను. మొత్తం కాదు 40% కూడా కాలేదు, మొత్తం మాఫీ అయినా చెప్తున్నావు. మొన్న ఆలం రాజీనామా ఇలా చేయడు నువ్వు. అసలు నువ్వు ఎక్కడ తలపెట్టుకుంటావు. 40% మందికి అయినాయి, ఇంకా అవి కూడా కాలేవు ఎక్కువ మందికి. మేమేదో మా ఊళ్ళో ఒక 500 ఉంటే 100 కూడా కాలేవు. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కాలేవు, 2 లక్షల లోపల వాళ్ళకి కాలేవు, ఓలో కాలేవు. కంపల్సరీ ఒక కుటుంబానికి 2 లక్షలు నువ్వు మాఫీ చేయాలి. మిగిలిన మేము కట్టుకుంటామా నీకు అది తెలియదు. ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షలు మాఫీ చేయాలి. ఇది ఎప్పుడు చేస్తారో కూడా తెలియజేయాలి. ఇప్పటికే 8 నెలల కాలం గడిచిపోయింది. లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ 24 తారీఖు నాడు రైతు ఉద్యమం ధర్నాలు సేమ్ ఇంతకుముందు జరుగుతుండో ఎట్లయిందో అట్లా ఆర్మూర్ డివిజన్ మొత్తం చేయాలనుకుంటున్నాం, చేస్తాం కూడా. అయితే సాగర్ రెడ్డి గారు, ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాపైంది కదా, మీకు రేషన్ కార్డు లేదు, మళ్ళీ మాపై పచ్చ పాస్బుక్ ఉన్నాయి కదా, మీకు ఎందుకు అయితే లేదు మరి? అదే మరి ఆ తెలుగుదేశం ఉన్న వాళ్ళకి కూడా కాలేదు, 2 లక్షల పడిన వాళ్ళకు. ఈ మాకు ఇప్పుడు అయితే కావాలని గ్యారెంటీ లేదు. ఆయన మొత్తం ఆయన చేసినామని చెప్పేస్తున్నాడు. ఎవరికి రేషన్ కార్డు సంబంధం లేదు, ఒక భూమి ఉండాలా, భూమి ఉండి పట్టా ఉండాలా, పట్టా ఉండి లోన్ ఉండాలా, ఉంటే మాకు చేస్తామని చెప్పినప్పుడు. ఇప్పుడేమో అదొకటి ఇదొకటి చెప్తుండు. అయినా 2 లక్షలు మాత్రం మళ్ళీ ఎక్కువ కుటుంబాలు 67 లక్షలు ఉన్నాయి. అవి ఎడకెళ్ళి తెచ్చి కట్టాలా. నువ్వు చేసేటి 2 లక్షలు వేయవు, తర్వాత మేము ఏమైనా చేసుకుంటాం. అది ఒక్కళ్ళకి వేస్తే ఒక్కళ్ళ పేరు మీద కొన్ని ఎక్కువ కట్టుకుంటాం. కుటుంబం మొత్తం ఎందుకు కడతాం.